మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలు హక్కు ఉందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇక అవిశ్వాసంకు ఎంతమంది కావాలో కూడా బీఆర్ఎస్కు బీజేపీకి తెలియదన్నారు. ఫిబ్రవరి 11తో 4 ఏళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత అవిశ్వాసం పెట్టాలన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదన్నారు. ఇది ఎలక్షన్ ఇయర్ అని అభివృద్ధిపై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలంటున్న బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సదానందం ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో జరగనున్న కౌన్సిల్ మీటింగ్కి అంతా రెడీ అవుతుంది. ఓవైపు కాంగ్రెస్కి సంబంధించిన మేయర్తో పాటు కార్పొరేటర్లంతా కూడా సిటీ డెవలప్మెంట్ గురించి లాస్ట్ ఇయర్ కాబట్టి ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఈ ఏడాది ఎలాంటి డెవలప్ చేయాలనే అంశాలపైన డిస్కషన్ చేద్దామనుకుంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం మేయర్ డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టే తీర్మానం గురించి కానీ లేకపోతే ఆ అంశాన్ని కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. చెప్పండి మేడం, సో ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యంగా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇద్దరు మీ పైన అవిశ్వాస తీర్మానం ఆ అంశం గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఐ థింక్ అవిశ్వాసం ఎప్పుడు మాట్లాడాలి? మనము ఫిబ్రవరి 11th తర్వాత మాట్లాడాలి. మన కౌన్సిల్ మీట్ ఎప్పుడు? January 30th. సో వాళ్ళకి ఇది కూడా లేదు దట్ దే షుడ్ స్పీక్ అబౌట్ అవిశ్వాసం. ఎందుకంటే ఈరోజు ఎవ్రీ 3 months మనం కౌన్సిల్ మీట్ పెట్టుకుంటాం. అంటే వెరీ రేర్గా, అంటే ఒక కౌన్సిల్ మీట్ అది కూడా ఒకటే రోజు పెట్టుకుంటాం. సో ఆ టైం అంతా కూడా మనం దేంట్లో స్పెండ్ చేయాలి? ఈరోజు మన డెవలప్మెంట్ ఏంటి? బికాజ్ వాళ్ళు ఇప్పుడంతా కార్పొరేటర్స్ అందరూ ఈ ఇయర్ ఎలక్షన్కి వెళ్తున్నారు. సో వాట్ దే నీడ్ ఈ టైంలో అంటే డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలా మన ఏరియాలో. మేము ప్రజాప్రతినిధులమి, పబ్లిక్తో ఎలెక్ట్ అయిన వాళ్ళమి, రేపు జవాబుదారులమి మేము. రేపు మనం ఫండ్స్ అడుక్కుంటే ఈరోజు కౌన్సిల్ లోపల మీరు ఆ టైం ఏదైతే ఉంది చూడండి, వృధా చేయకుండా మీరు ఆ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో గెలిచి మేయర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోగానే దాన్ని వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని మేము తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. తీసుకుని రానివ్వండి, తీసుకుని వస్తే తీసుకుని రానివ్వండి, కానీ దిస్ ఇస్ నాట్ ద టైం అని నేను అంటున్నా. అవిశ్వాసం గురించి మాట్లాడేది ఇది టైం కాదు. మాట్లాడనియండి, ఎందరికో ఎన్నో వ్యూస్ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి ఎవ్రీ ఇండివిజువల్ థింగ్స్ డిఫరెంట్లీ. సో ఎవరు ఎట్లా ఆలోచించుకుంటే అట్లా ఆలోచించుకోనియండి. కానీ నేనేమంటున్నానంటే ఈసారి కూడా ఒకవేళ వాళ్ళు ఇదే నేను గడబడి చేస్తాను నేను వస్తా అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి ప్రజలకి తెలుసు. ప్రజలు ఏమనుకుంటారు, ఒక రిప్రజెంటేటివ్ని ఎలెక్ట్ చేసుకుంటే అరే రేపు పొద్దున ఆమె వెళ్ళి నా గురించి కొట్లాడుతుంది, ఇవాళ మా సమస్యలన్నీ రేపు పొద్దున్న మేము ఒక కౌన్సిల్లో ఆమె రిప్రజెంట్ చేస్తుంది మమ్మల్ని అని వాళ్ళందరూ కూడా టీవీలో కూర్చొని చూస్తూ ఉంటారు. వీళ్ళు అరవడము, వీళ్ళు చైర్లు ఇసిరేయడము. ఐ థింక్ నో బడీ యాక్సెప్ట్స్ దిస్. కాబట్టి ఐ థింక్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఏదైతే మాట్లాడేది ఉందో ఐ థింక్ దే షుడ్ టాక్ దిస్ సబ్జెక్ట్. సో మీరు ఈ కౌన్సిల్ మీటింగ్లో ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే సిటీలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అటు దోమల బెడద కానీ, కుక్కల బెడద కానీ, స్ట్రీట్ లైట్ సరిగా వస్తలేవని కానీ చాలా పబ్లిక్ చాలా సమస్యలు తీసుకొస్తున్నారు. మీరు ఏ అంశాలను డిస్కస్ చేయనున్నారు? అంటే నేను అని కాదు కదండి, ఇవాళ 150 కార్పొరేటర్స్ అక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాకు చెప్తారు. అని కొన్ని కోర్స్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎస్, ఈరోజు సిటీ లోపల ఎన్నో సమస్యలు, సిటీ అంటేనే సివిక్ నీడ్స్, దాంట్లోపల ఈరోజు మీరు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉంటాయి. మళ్ళీ దాన్ని పరిష్కారం చేసుకుంటూనే ఉంటాము. కానీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ని, ప్లీజ్ కోఆపరేట్. మీ యొక్క ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మనము మాట్లాడుకోవాలి అని నేను. సో ఈరోజు ఈవినింగ్ బీజేపీ కార్పొరేటర్స్ మీట్ అవుతున్నారు, రేపు మార్నింగ్ బీఆర్ఎస్ వాళ్ళు మీట్ అవుతున్నారు. సో వాళ్ళు ఈ కౌన్సిల్ మీటింగ్ గురించే కాకుండా ఎస్పెషల్లీ అవిశ్వాసం పైన మాట్లాడుతున్నారు. సో ఆఫ్టర్ కౌన్సిల్, ఆఫ్టర్ ఫిబ్రవరి 11th వాళ్ళు ఒకవేళ అవిశ్వాసం పెడితే మీరు ఎట్లా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారు? నేను ఫేస్ చేయడానికి నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, వీఆర్ ఆల్ ఎవ్రీ టైమ్ రెడీ అండి. దాంట్లో ఫేస్ చేయకుండా ఉండను, నేను పారిపోను, నేను వెనకాల ఊరికి వెళ్ళిపోలేను కదా. ఒకవేళ వాళ్ళు పెడతా అంటే తప్పకుండా పెట్టాలి. నేను ఒకటే అంటున్నాను,
ఒకవేళ వీళ్ళకి తెలిసి ఇఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ నిజంగానే అందరు అవిశ్వాసం ఐ థింక్ దాంట్ లోపల 2/3 మెజారిటీ ఉండాలి కదా. ఆ 2/3 మెజారిటీ మందికి కూడా అసలు అవిశ్వాసం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది దాంట్ లోపల. ఫస్ట్ నేను యాజ్ అ మేయర్గా ఏమని అంటున్నానంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఫస్ట్ జిహెచ్ఎంసీ యాక్ట్ బుక్ చదవండి, అవిశ్వాసం ఎట్లా జరుగుతుందో తెలుసుకోండి. 2/3 మెజారిటీ అంటే ఏ 2/3 మెజారిటీ ఉట్టి కార్పొరేటర్స్ది 2/3 మెజారిటీ అందరిది కలిపి ఎక్స్ అఫీషియోస్ కలిపియా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నాక అవిశ్వాసం గురించి ఫస్ట్ తెలుసుకుని మాట్లాడాక దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టండి అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. సో ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ప్రజలకు అవసరమయ్యే అలాగే ప్రజల ఇబ్బందులకు సంబంధించిన సమస్యలపైన డిస్కస్ చేయాలి, మిగతా వాటిపైన మాట్లాడి ఎలాంటి అంటే సభలో గందరగోళం సృష్టించడానికి ట్రై చేయొద్దని కార్పొరేటర్లకు సూచిస్తున్నారు నగర మేయర్.